హలో గైస్, రామాయణం సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకున్న ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. డైరెక్టర్ నితీష్ తివారీ, హీరో రణ్వీర్ కపూర్, హీరోయిన్ సాయి పల్లవి, విలన్ గా యష్. రామాయణం మనకి తెలియని కథ కాదు, చూడని కథ కాదు. అసలైన కథతో పాటు డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో విచిత్రంగా ఒక గూస్ బంప్స్ తెప్పించే విచిత్ర క్యారెక్టర్ ని రాసుకోవడం జరిగింది అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే మాత్రం హీరో యష్ గారికి సరైన పాత్ర పడ్డదని చెప్పుకోవచ్చు. రామనాసుడుగా అమ్ముడిగా రణ్వీర్ కపూర్ గారు ఇప్పుడు ఈ పాత్ర చేసినా ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. సీతగా ఈసారి డిఫరెంట్ గా సాయి పల్లవి గారు నటిస్తున్నారు. ఈ స్టోరీ మొత్తం తిరిగేది సీత కోసమే. మరి తన యాక్టింగ్ ఎలా ఉండబోతుందో సినిమాలో మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. కల్పనగా రకుల్ ప్రీత్ సింగ్ గిట్ట నటిస్తుంది. కథ నడవడానికి తన పాత్ర చాలా ఇంపార్టెంట్. మరి తన యాక్టింగ్ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూడాలి. విధంగా కంప్లీట్ ట్రైలర్ మొత్తం హనుమంతుని లేకుండా అయితే చూపించడం జరిగింది. మరి హనుమంతుని చూపిస్తే ఏ విధంగా విధ్వంసం ఉండబోతుందో మన ఊరికే వదిలేశారు. చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫిలిం కి చాలా బడ్జెట్ పెట్టారు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం గిట. మరి విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఉంటుందో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మరి విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ట్రైలర్ పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ వర్క్ తగ్గిపోయి సడన్ గా వేరే డిఫరెంట్ సీన్ కి ఎంటర్ అయిపోతామో అప్పుడు కొంచెం అనీజీగా అనిపించింది. అంటే ఏం చేశారు విఎఫ్ఎక్స్, కొద్దిగా సీరియల్ టైప్ గా అనిపించింది నాకు మాత్రం ట్రైలర్. మరి సినిమా ఇట అలా ఉందనుకో, ఎంగేజింగ్ గా లేకుండా మొత్తం లాగ్ అనిపించేలా సినిమా ఉందనుకో, సినిమా మాత్రం పక్క అటర్ ఫ్లాప్ అవడం ఖాయం. రామనాసుడు ఈ పాత్రని మాత్రం పవర్ఫుల్ గా చూపించిండు డైరెక్టర్. సినిమా కోసం అయితే ఈగర్ వెయిట్ చేస్తున్నాను నేనైతే. మరి సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ట్రైలర్ చూశాక మీకేమనిపించింది అన్నది ఒకసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికి ఎలా అనిపించాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి.